కాంగ్రెస్ బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టిండ్రని ఒక ఆయన చెప్తా ఉన్నాడు. అసలు ఎవరు కర్రు కాల్చిర్రో అర్థం కాకుండా సోయి లేకుండా తెలివి లేకుండా మాట్లాడేటోళ్ళు ఉన్నారంటే ఈ పింకు కండవాళ్ళు ఉన్నాయి. ఇంకా ఎక్కడన్నా ప్రభావం చూపించారు. అసలు కేటీఆర్కు కొంచెమన్నా సోయితో మాట్లాడుతుంటే అసలు ఉన్నదా? ఏ నియోజకవర్గంలోనన్నా కనీసం రెండో స్థానంలో ఉన్నదా? రెండో స్థానంలో కూడా లేనోడు కేఏపాల్ లెక్క అయిపోయాడు. మరో కేఏపాల్ అయిపోయాడు. మనకు కేఏపాల్ లేడనే బాధ లేదు ఇక మనకి. మరో కేఏపాల్ లెక్క జోకులు చెప్తా ఉన్నాడు. బీజేపీకి కాంగ్రెస్కి కర్రుగాల్చి వాదపెట్టి బీఆర్ఎస్కి 16 సీట్లు ఇచ్చి ఒక ఎంఐఎంకి ఇచ్చే అవకాశం ఉందట. వీళ్ళు చెప్తారు ఇక కర్రుగాల్చి వాదపెట్టినట్టే గదే కదా. మరి మొత్తం వీళ్ళకి ఇచ్చినట్టే కదా. ఇచ్చిర్రా? ఎక్కడన్నా రెండో స్థానంలో ఉన్నావు? అసలు రెండో స్థానంలో లేడు. కానీ వాళ్ళకు 2 పార్టీల కంటే కారుకు ఎక్కువ సీట్లు. గదే నేను చెప్పింది. 2 పార్టీల కంటే కూడా కారుకు ఎక్కువ సీట్లు అట. లైవ్ చూస్తున్న ఒకసారి కామెంట్ పెట్టుకుని నిజంగా కేసీఆర్ను కేటీఆర్ను నమ్మి ఏ నియోజకవర్గంలో గెలిపిస్తున్నారేమో చూస్తున్నటువంటి లైవ్ చూస్తున్న ప్రజలారా ఒకసారి మెసేజ్ పెట్టండి. ఒక్కసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తే పెట్టు సరిపోతుంది. నేను చదువుతా మీ లైవ్లో మీ కామెంట్ నేను చదువుతా. ఒక్కసారి పెట్టండి. ఎవరు బీఆర్ఎస్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి పెట్టండి. మీ లైవ్లో నేను మీ మెసేజ్ చదువుతా. నేను ఎందుకు రాదో కూడా మీరు చెప్పండి. కారణం ఏందో కూడా చెప్పండి. కేసీఆర్ నమ్మకపోవడానికి కారణం ఏందో కూడా చెప్పండి. ఒక్కసారి మీరు కూడా మాతో పాటు వార్తల అనాలిసిస్లో పార్టిసిపేట్ చేయండి. మీ నుంచి వచ్చే ఇన్పుట్స్ కూడా మాకు ఉపయోగపడతా ఉంటాయి. ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా టీఆర్ఎస్కి ఏ సీట్ ఇచ్చిండ్రో చెప్పండి. ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్పండి. నేను కూడా లైవ్లో మీ కామెంట్ చదివి నిజంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తా. మీ నుంచి కూడా ఇన్పుట్స్ కావాలి. వస్తేనే మన వార్త కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇంకా వీలైనంత మట్టుకు మీకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి కుదిరితే ఒక్క చిన్న కామెంట్ పెట్టండి. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని అవకాశం ఉంది? మనం 0 లేదా 1 అని చెప్పినాము. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ మాత్రం 2 పార్టీల కంటే కూడా కారుకి ఎక్కువ సీట్లు అని చెప్తా ఉన్నారు. ఇగో జగదీశ్వర్ రెడ్డి 0 ఎందుకు పెట్టిరో చెప్పాలన్న. మీరు 0 పెట్టినప్పుడు 0 ఎందుకు పెట్టిరో కూడా చెప్పండి. బీజేపీ 10+ ఓకే. కుమ్మరి సుబానయ్య 1 సీట్ వస్తుందని చెప్తా ఉన్నాడు. సో టీఆర్ఎస్కు 0. బందిగా శ్రీను టీఆర్ఎస్కు 0. శ్రీనుబాయ్ ఒకసారి 0 ఎందుకు పెట్టినావు నువ్వు? 0 పెట్టడానికి గల కారణం ఏంటిది? కేటీఆర్ చెప్తా ఉన్నాడు బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా మేమే ఎక్కువ పర్ఫామ్ చేసినాం, మాకే ఎక్కువ సీట్లు ఇస్తారని చెప్తా ఉన్నాడు. చెప్పండి. సో టీఆర్ఎస్ 0 అని చెప్తా ఉన్నాడు. వేణురెడ్డి గోపాల్ టీఆర్ఎస్కు 0 అంటా ఉన్నాడు. ఇగో బీఆర్ఎస్ హైదరాబాద్ గెలుస్తుందట. ఎవరైనా హాతీరామ్ అని చెప్పి బీఆర్ఎస్ హైదరాబాద్ గెలుస్తుంది అని చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ హైదరాబాద్లో గెలుస్తుందా? గతంలో ఏమైనా పర్ఫామ్ చేసిందా? మాధవిలేతనన్నా చాలా మట్టుకు పోటీ ఇచ్చింది. కానీ హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలుస్తుందని నువ్వుతో పాటు ఇంకొకరిని చెప్పి వాస్తవమే గెలుస్తుంది, ఇంత ప్రభావం చూపించింది, ఇన్ని నియోజకవర్గాల్లో ఇంత ఉందని చెప్పండి. సో బీఆర్ఎస్కి సరే హైదరాబాద్ ఒకటి గెలుస్తుందంటే మరి అది ఒకటి సీటు సరిపోతుందా? కేటీఆర్ చెప్పినట్టు మరి చెప్పాలి. ఇగో ఒక్క కామెంట్ కూడా ఒక్క సీటు దాటి చెప్తలేరు ఎక్కడ కూడా. ఇగో బీఆర్ఎస్ 0. బీఆర్ఎస్ మీన్స్ కలూరి సురేందర్ అట. కొన్ని మాటలు చెప్పరాదు, బట్ అయినప్పటికీ కూడా ఇలాంటివి చెప్పాలి. ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనే కాబట్టి బీఆర్ఎస్ మీన్స్ బొంగుల రండగాల సంఘం అట. సరే అది ఆయన అభిప్రాయము, మరి అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నీకు నచ్చకపోతే నచ్చని అంశం చెప్పండి. కేసీఆర్ చేసిన తప్పులేంటి? 2 సార్లు అవకాశం ఇస్తే మనం ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు మనల్ని ఎట్లా పరిపాలించారు అనేది ఒకసారి ఆలోచించిన తర్వాత మీరు అది కామెంట్ చేయండి. అట్లే బీఆర్ఎస్ అంటే దోచుకునే పార్టీ అని చెప్పేసి మొబైల్ డాక్టర్ తెలంగాణ. బీజేపీకి 14 వస్తాయని చెప్తా ఉన్నాడు టీ చందు. నిమ్మల కరుణాకరు 3 నుంచి 4 సీట్లు వస్తాయి బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నాడు. నిమ్మల కరుణాకర్ గారు నిజంగా మీలాంటి వాళ్ళు కావాలి, మీలాగా గట్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఈ 3 నుంచి 4 నియోజకవర్గాలు ఏంటియో ఒకసారి చెప్తే నేను ఇక్కడ రాస్తా. మీ పేరు పైన నిమ్మల కరుణాకర్ 3 నుంచి 4 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయని చెప్తా ఉన్నాడు. మీరు అందరు చూడాలి లైవ్లో. రేపు పొద్దున నిమ్మల కరుణాకర్ని లైవ్కి పిలుస్తా. నేను ఇక్కడ లైవ్కి రావాలి. నిమ్మల కరుణాకర్ గారు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, లేదంటే మీరే నన్ను కాంటాక్ట్ చేయండి, అంటే మీ నెంబర్ నాకు ఇవ్వండి. ఇక్కడ లైవ్లోకి వచ్చి అనాలిసిస్ చేద్దాం. డెఫినెట్గా బీఆర్ఎస్ ఏ సీట్లల్లో ఎంత ప్రభావం చూపింది, ఎందుకు వస్తాయి,
ఒకటి మీరు లైవ్ చూస్తున్నటువంటి అన్నలందరికీ నేను ఒకటి చెప్తా, మనకు ప్రేమ ఉన్నదని గెలవరన్నా, మనకు ఆ పార్టీ అంటే పిచ్చి కాబట్టి గెలవరన్నా, మనకు అదంటే ఇష్టం అని చెప్పి గెలవరు. ఎప్పుడైనా కూడా లెక్కలు ఉంటాయి, ప్రజా అభిప్రాయం ఉంటుంది, ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టే మనం అంచనా వేయవచ్చు తప్ప ఎంతసేపటికి లేదు నాకు చాలా ఇష్టం మా బీజేపీ అంటే ఇష్టమైతే 17 వస్తాయా? రావు కదా. కాంగ్రెస్ అంటే ఇష్టం అంటే 17 ఇస్తారా? ఇయ్యరు కదా. ఎక్కడ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలిచే అవకాశం ఉందో దాన్ని బట్టి లెక్కలు వేయాలి తప్ప నేను బీఆర్ఎస్ కార్యకర్తను కాబట్టి అంటే నీకు అభిమానం ఉంటే గెలవరు. నువ్వు అభిమానం ఉంటే చెప్పుకో, మాకు ఇన్ని సీట్లు వస్తే బాగుంటాయి అని చెప్పి చెప్పుకో, కానీ అన్ని సీట్లలో పర్ఫామ్ చేసే సత్తా కూడా ఉండాలి, అవి కూడా ఉండాలి. బీజేపీకి 12 అన్న ఎవరు? మోతే లింగస్వామి అన్న, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎక్కడ గెలవదు, ఓన్లీ హైదరాబాద్ అని హాతీరామ్ అంటా ఉండు. ఇగో ఈ హాతీరామ్తోని ఒకసారి ఖచ్చితంగా లైవ్లో తీసుకుంటాను నేను, ఒకవేళ అవకాశం ఉంటే. హాతీరామ్ గారు మీ నెంబర్ పెట్టండి నాకు, ఇక్కడ కామెంట్స్లో మీ నెంబర్ షేర్ చేయండి, చేసేసి ఇమీడియట్గా డిలీట్ చేయండి అవసరమైతే మీకు ఇబ్బంది అనిపిస్తే. సో నేనేమంటున్నా, హాతీరామ్తో ఒకసారి మాట్లాడదాం, ఎందుకు బీఆర్ఎస్ హైదరాబాద్లో ప్రభావం చూపించిందో ఒకసారి తెలుసుకోవాలి మనం కూడా. అవకాశం ఎందుకు ఉందో, ఆయనకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉందో తెలుసుకోవాలి. ఇదొకటి. 3 నుంచి 4 చెప్పినటువంటి నిమ్మల కరుణాకర్, ఒక్కసారి నిమ్మల కరుణాకర్ గారు లైన్లోకి వచ్చినా ఒకటే పర్లేదు, లేదంటే మాతో మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇగో పేరు నిమ్మల కరుణాకర్, లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంది, ఆయన పేరు నిమ్మల కరుణాకర్. ఆయన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే ఏ పార్టీతోని సంబంధం లేకుండా తటస్థుడు అయి ఉండొచ్చు, కానీ 3 నుంచి 4 బీఆర్ఎస్ గెలుస్తుందని అంచనాకు వచ్చిండు. సో ఎందుకు వచ్చిండో ఒకసారి చెప్పాలి, ఇక్కడే చెప్తే నేనే సౌతా, ఈ పబ్లిక్ అందరూ తెలవాలి. ఇంతమంది లైవ్ చూస్తున్నారు, ఇంతమంది లైవ్లా కరుణాకర్ చెప్పినటువంటి మాట 3 నుంచి 4 ఎందుకు వస్తాయి, ఈ కారణం తెలవాలి మనకి. ఇదొకటి. బీఆర్ఎస్ ఉన్న కృష్ణాగౌడ్ బీజేపీ, శంకర్ బీఆర్ఎస్ 2-5. శంకర్ గారు కూడా, ఇగో శంకర్ ఇంకొక కామెంట్, ఇది శంకర్ గారు నిజంగా 2 నుంచి 5 వస్తాయని చెప్తున్నటువంటి నియోజకవర్గాలు ఏవో ఒకసారి మీతో మాట్లాడాలి, మీరు చెప్పాలి, ప్రజలకు తెలవాలి. మీరు చెప్పేదాన్ని నేను ఇక్కడ ఎవ్వరు కూడా సర్కాస్టిక్గా మాట్లాడడం లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. 100% మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాము. వాహిని టీవీ ద్వారా మీరు చెప్పినటువంటి మాట ఇక్కడ రాసి నేను ప్రజలకు చూపిస్తా, ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు, దానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా మీరు రాస్తే కనుక బ్రహ్మాండంగా మేము మెన్షన్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ వేణు గోపాల్ రెడ్డి బీజేపీ 10 అంటా ఉన్నాడు. సో బీఆర్ఎస్ 2-5 అనేది శంకర్ ఇందాక చూసినాం, వాళ్ళిద్దరు మాత్రమే చెప్పిండ్రు. బీజేపీకి 10. బీఆర్ఎస్ దోచుకునే పార్టీ మొబైల్ డాక్టర్, ఓకే. బీజేపీ 9 అన్న సుభాష్ కుమ్మరి సుభానయ్య, బీజేపీ 10+. కె నరసింహారావు అన్న, గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేసిన పాపాలు ప్రజలు మొత్తం గమనించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు, లోక్సభ ఎన్నికల్లో కల్వకుంట్లను పూర్తిగా మర్చిపోతారులే అని చెప్పి నరసింహారావు చెప్తా ఉన్నాడు. ఆయన అభిప్రాయం అది. టీఆర్ఎస్ పని అయిపోయిందిగా అన్నదాత, కేసీఆర్ చేసిన తప్పు 26 మెడికల్ కాలేజీలు పెట్టడం. ఇగో శంకర్ ఏమంటుండో తెలుసా, కేసీఆర్ 26 మెడికల్ కాలేజీలు కాదు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఇచ్చినా అని కేటీఆర్ చెప్పిండు. 33 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఉంటే బాగుండు అని చెప్పిండు. నిజంగానే అందుకోసమే ఇప్పుడు చాలా మట్టుకు ఛానళ్ళను కొన్నాడు, చాలా ఛానళ్ళు ఆయనకు చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ఏ 12 సీట్ల నుంచి 14 సీట్లు గెలుస్తుందని చెప్పిన ఛానళ్ళు చూపెట్టమంటే నేను చూపిస్తా. శంకర్ భాయ్, నువ్వు అన్నదాంట్లో తప్పేంలే, తటస్థులుగా ఉండి మధ్యస్థంగా మాట్లాడే మాలాంటి వాళ్ళ మీద కూడా బురద చల్లుతా అంటే మేమేం చేయలేము. ఇలా ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా లేకపోతే ప్రజలు చెప్తున్నటువంటి అభిప్రాయం ద్వారా చెప్పిందే తప్ప ఎక్కడ కూడా పర్ఫామ్ చేయకపోవడానికి తప్పు ఎవరిది ఉంటుంది? ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెడితే నేను గెలిచేటోని అంటే ప్రభావం ఏం జరిగింది అనుకోవాలి, అది ఒకసారి చెప్పాలి. అన్న తెలంగాణ వ్యాప్తంగా నేనేమంటున్నా, సరే మీరన్నదే వాస్తవం. యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, ఇప్పుడు కొన్ని తీసుకున్నాడు, వాళ్ళ ద్వారా అన్న మరి ఈ సీట్లు వస్తాయా, గెలుస్తాయా, యూట్యూబ్ ఛానల్ వేపిస్తాయా? యూట్యూబ్ ఛానల్ చెప్తే నమ్ముతారా? మీరే అంటారు కదా, ఎవడు చెప్పినా నమ్మరు ప్రజలు అతి తెలివైన వాళ్ళు అలా విచక్షణతో ఓటేస్తారు తప్ప ఎవడు చెప్పినా నమ్మరని చెప్తారు కదా. సో టీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి ఒకరు, అన్న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎక్కడ గెలవదు, హైదరాబాద్ ఉందని హాతీరామ్ దేవాసత్ అంటా ఉన్నాడు. హాతీరామ్ భాయ్, నిజంగా నీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఉన్నాం. హాతీరామ్ గారు అంటున్నటువంటి ఒకే ఒక్క మాట ఏంటిదంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలుస్తుందట. ఈ ఒక్కదానికి కామెంట్ పెట్టండి ఎవరన్నా కింద. హైదరాబాదు ఎందుకు గెలుస్తుంది? ఎంఐఎంను కాదని, 7 సీట్లు ఉన్నటువంటి ఎంఐఎంను కాదని,
బీజేపీ అంత పోటీ ఇచ్చిందని కూడా కాదని బీఆర్ఎస్కి ఎందుకు ఇచ్చుంటారు? మీరన్న లెక్క ప్రకారం అయితే చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మల్కాజ్గిరి ఇట్లాంటి నియోజకవర్గాలు వదిలేసి ఇదొకటి ఎట్లా గెలుస్తుందని చెప్పి సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఇక్కడ చూపెట్టినటువంటి ఇంపాక్టు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఎంఐఎం దగ్గర, అది పొత్తులో ఉంది కాంగ్రెస్తోనే ఎంఐఎం, అది కూడా మీకు కూడా తెలుసు అది. సో ఇక్కడ చూడండి, సో బీజేపీ 12 అట, బీజేపీ 12 అంతగానం రాకపోవచ్చు, అంత ఎక్స్పెక్ట్ చేయకూరి. టీఆర్ఎస్ పని అయిపోయింది. రవీందర్ సార్ బీజేపీ పార్టీకి 12 ఎంపీ సీట్లు గెలుపు కంపల్సరీ, బీఆర్ఎస్ పార్టీకి 1 చాలా గ్రేట్, 1 వస్తే గ్రేటు, కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వస్తే గ్రేటు, యువర్ సర్వే 100% కరెక్ట్ సార్ అంటూ భువనగిరి నుంచి రవీందర్ భాయ్ చెప్తా ఉన్నాడు. సరే రవీందర్ భాయ్, మీరు అన్నట్టుగా జరగకపోవచ్చు. 12 సీట్లు అనేది మనం చెప్పట్లేదు, ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా వచ్చింది 12 సీట్లు కాదు, 8 నుంచి 9 సీట్లు. అత్యధికంగా వచ్చే సీట్లు అవే అవుతాయి. 1-2 సీట్లు తక్కువతో కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నా అని చెప్పి జినమోని తిరుపతి అంటా ఉన్నాడు. సో అన్న బీజేపీ 8 నుంచి 9 సీట్లు గెలుస్తుందని నవీన్ ఆకల అంటా ఉన్నాడు. నవీన్ ఆకల చెప్పింది వాస్తవం, ఇది జరిగే ఛాన్స్ ఉంది. ఊరికే నాకు ఇష్టం కాబట్టి 10 వస్తే 20 వస్తే అంటే లెక్కలు కాదు. ఇట్లాంటి ఒక జోక్ చెప్పాల్సి వస్తుంది. నేను కూడా రోజు పొద్దుగల వాలీబాల్ ఆడడానికి ఒక గ్రౌండ్కి పోతా. ఆ గ్రౌండ్లో ఒకడు ఏమన్నాడంటే, ఇట్లనే అందరు చర్చించుకుంటా ఉన్నాం, అన్న నువ్వు జర్నలిజం చేసినావు కదా, సో జర్నలిస్ట్గా పనిచేస్తున్నావు కదా, నీకు ఐడియా ఉంటుంది కదా, నువ్వు రోజు మార్నింగ్ న్యూస్ చెప్తా ఉన్నావు కదా, నువ్వు చేసిన ప్రజానాడీలు కూడా మేము చూసినాము, సో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటే నేనేం చెప్పినా అంటే బీజేపీకి ఒక 6-7 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, 1-2 సీట్లు ఎక్కువ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని నేను ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఆ విషయం, పబ్లిక్లో ఉన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ 1-2 చోట్ల చూపిస్తే ప్రభావం చూపెట్టచ్చు, గెలిస్తే 1 లేదా 0 అని చెప్తే ఒకడు వచ్చి అన్న బీజేపీకి 6 వస్తాయి అన్న, ఈసారి ఎన్ని వస్తాయి తెలుసా అని అడిగిండు. సరే చెప్పుతామే అన్న, 22 సీట్లు వస్తాయన్న బీజేపీకి, బ్యాన్ చేతి 22 సీట్లు రాకపోతే నా మీసం కొరిగించుకుంటా అని చెప్పిండు అన్నాడు నాతో, నా మీసాన్ని తీసేసుకుంటా అని చెప్పిండాడు. 22 సీట్లు కాంగ్రెస్ అయినా బీజేపీకి తెలంగాణలో వస్తాయని చెప్పిండు. చెప్పడానికి శరం లేకుండా ఎన్నటోనికన్నా నిజ్జత ఉండాలి కదా, అట్లా అందుకే అంటారు 11 వస్తాయి 12 వస్తాయి అంటే అతిశయోక్తి ఉండకూడదు. మనకు నచ్చిందని రావు, ప్రజలు వేసిన ఓట్లను బట్టి వస్తాయి. ఇంకా ఉన్నాయి ఇక్కడ అన్న బీజేపీ 8 నుంచి 9 సీట్లు ఓకే, మెదక్లో మాత్రం సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ అంటూ జగదీశ్వర్ రెడ్డి. ఇది అసలు ఏదైనా ఉంటే నిజాయితీగా ఒప్పుకోవాలంటే ఇట్లా ఒప్పుకోవాలి. సెకండ్ ప్లేస్ కాదు, మొదటి స్థానంలో వచ్చే అవకాశం కూడా ఉన్నది అన్నారు. సో రఘునందన్ రావుకు కొంచెం ఇబ్బందే ఉన్నదట, అంత ఈజీగా అయితే లేదట, అనుకున్నంత పోలింగ్ జరగలేదు. జరిగిన పోలింగ్లో కూడా చాలా మట్టుకు కాంగ్రెస్ చీల్చుకోవడం వల్ల జరిగినటువంటి ఇబ్బంది ఈయనకి వచ్చే అవకాశం ఎక్కువ. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి కనుక అక్కడ వీక్ ఉంటే రఘునందన్ రావుకు చాలా ప్లస్ అయ్యేది. ఇక్కడ 3 అభ్యర్థులు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. వెంకటరామరెడ్డి వెనకాల కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావు ఉండడం వల్ల అక్కడ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో జహీరాబాద్ బీజేపీ అని చెప్తా ఉన్నాడు సంగమేష్ యాదవ్, గెలిచిన రోజు మాట్లాడదాం మనము. సో బీజేపీ 10 జక్కా ధను, టి చందు బీజేపీ, బాసంత్ రెడ్డి బీజేపీ 12. ఇగో బందిగా శ్రీను, ఇట్లుండాలి కామెంట్ అంటే ఇది కదా. ప్రజలకు కలవకపోవడం, లీడర్స్ను కలవకపోవడం, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం గర్వం పొగరు. ఇది బందిగా శ్రీను అనే బ్రదర్ పెట్టినటువంటి కామెంట్. ఏంటంటే కేసీఆర్ పరిపాలనలో లోపాలు, అవినీతిలో లోపాలు చూడలేదు ప్రజలు, వాటిని తర్వాత మనలాంటి యూట్యూబ్ ఛానల్లో లేకపోతే మనలాంటి మీడియా మిత్రుల్లో బయట పెడితే పెట్టిరు తప్ప అతి ఎక్కువగా జరిగింది ఇది కారణము. ప్రజలకు గెలవనంతా ఏ మామల పడగొట్టినవే నువ్వు, ఏ గుడ్డిగాడిది పండు దోమినవే అసలు నువ్వు. ప్రజలకు సమస్యలు ఉంటే వాడికి తీర్చుడు దేవుడు ఎరుగు. మొదలు నాకు సమస్య ఉందన్నా, నన్ను ఊర్లో వేధిస్తున్నారు, కొంతమంది దొంగలు బీఆర్ఎస్ నాయకులైనా సరే పోలీస్ స్టేషన్లకు పోయిన మీద కేసులు పెడుతున్నారు, లేకపోతే నా భూమి లాక్కుంటారు, కబ్జా చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రినే కలిసే అవకాశం ఉంటే ఆ దొంగలు భయపడుదురు కదా. ఈ రాష్ట్రంలో అత్యధికంగా జరిగింది ఇదే, స్థానిక నాయకత్వ లోపము, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దోపిడీ వల్లనే కేసీఆర్కి ఇలా ఈ పరిస్థితి గతి పట్టింది. ఒకవేళ స్థానిక నాయకులు కరెక్ట్ ఉంటే ఇలా కేసీఆర్ కూడా మళ్ళీ గెలిచేటోడు అయినప్పటికీ. సో రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకులు ఊర్లల్లా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. రేవంత్ రెడ్డి ఊరుకోడు, చీల్చే చెండాడుతాడు మమ్మల్ని, ఆయన మమ్మల్ని అసలు ఏమి చెయ్యనీయడు, 100% మాకు భయము అని చెప్పి భయంతో బతుకుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటిదంటే వీళ్ళు అంటే రేవంత్ రెడ్డి అంటారు. ఇలా రాష్ట్రంలో
ఒక ఎమ్మెల్యేని కలుసుడు కష్టమవుతుందేమో కానీ చక్కగా రేవంత్ రెడ్డి దగ్గరకు పోతే పోయి ఎవడన్నా కలవచ్చు. ఆయన ఇప్పుడు కలకపోతే మధ్యాహ్నం కలకపోతే సాయంత్రం కలకపోతే తెల్లారని కలుస్తాడు. కానీ కేసీఆర్ దగ్గర కూర్చున్నాడు అన్న కలిసిండా? ఎండల గద్దర్ల సొంటోళ్ళు కూడా బయట ఎండలో కూర్చున్నారు. ఇది అసలు సమస్య. బీజేపీకి 14, 17 అంటే అయిపోతుండే, మావాడు 22 అన్నాడు, గట్టినే అంటే అయిపోతుండే కదన్న. బీజేపీకి 7, కాంగ్రెస్కు 6, బీఆర్ఎస్ 1, బీఆర్ఎస్ 3 అంటుండు ఎస్ఆర్ఆర్ గ్రూప్ అట. బీజేపీ 7, కాంగ్రెస్ 6, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 3 అంటూ ఎస్ఆర్ఆర్ గ్రూప్ మెసేజ్ చేసిండు. సో బీఆర్ఎస్ గ్రూప్ 3, ఎస్ఆర్ఆర్ గ్రూప్ చేసినటువంటి కామెంట్ ఏంటిదంటే బీఆర్ఎస్కి 3 వస్తాయంట. ఈ 3 ఏంటో చెప్పండి అన్న, దాన్ని బట్టే మనం మాట్లాడుకోవచ్చు. అనాలిసిస్ మంచిగా అవుతుంది. ఎవరి అభిప్రాయం ఏందో చెప్పే ఆస్కారం. అవసరమైతే మీరు కూడా లైవ్లోకి రావచ్చు. అన్న నేను కూడా నీతో పాటు అనాలిసిస్లో పార్టిసిపేట్ చేసి ఒక రోజు వస్తా అంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసి రేపొద్దున ఈ బీఆర్ఎస్కు 3 సీట్లు ఎందుకు వస్తాయో మనిద్దరం కలిసి చర్చిద్దాం. ఎస్ఆర్ఆర్ గ్రూప్ అని ఉన్నది కదా, ఈ బ్రదర్కి చెప్తా ఉన్నా, బ్రదరో సిస్టరో మీరు వస్తే ఇది మాట్లాడదాము, ఎక్కడ ప్రభావం చూపించిందో కూడా చెప్పాలి. సో హైదరాబాద్ విన్నింగ్ బీజేపీ, డివి సత్యనారాయణ, ఇది కొంచెం అవకాశం ఉన్నది, 50% ఉంది, గ్యారంటీ ఏం లేదు. సో పక్కా బీజేపీ పార్టీ 12 సీటు, ఉదయ్ భాను బోయిని, ఓకే. ఆదిలాబాద్ పక్కా బీజేపీ విన్ అండ్ తెలంగాణలో బీజేపీకి 10 నుంచి 11 సీట్లు అంటూ వెంకటేష్ వెంకర్. సో బీఆర్ఎస్ 0, బీజేపీ 13, కాంగ్రెస్ 4 అంటూ దీపక్ కుమార్ చెప్తా ఉన్నాడు. సో శంకర్ చెప్తా ఉన్నాడు ఇగో మళ్ళీ ఏమనంటే కేసీఆర్ చేసిన తప్పు 26 మెడికల్ కాలేజీలు పెట్టడము, పర్ క్యాపిటా ఇన్కమ్ 3,42,000 పెరగడం. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందని చెప్తా ఉన్నాడు. ఒకసారి కామెంట్ చేయండి. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిన తర్వాత ప్రజల జీవితాలలో ఏమన్నా బాగైందా? స్థితిగతులలో ఏమన్నా మార్పులు వచ్చినాయా? రైతులు ఎట్లా ఉన్నారు? ఇవాళ మరి మీరే చెప్తా ఉన్నారు, నేను దాటంగానే గల్మ దాటినట్టు ఇవాళ నీళ్ళు ఆగిపోయినాయి, నేను పక్కకు జరగగానే కరెంటు కట్కేసినట్టు పోయిందంటే ఇవాళ మరి గత ప్రభుత్వం కనుక గట్టిగా చేసుంటే, కరెక్ట్గా చేసుంటే ఇవాళ ఒక్క పంటకే రైతు అన్యాయం అవుతాడన్న మీరు చెప్పురు, మెసేజ్ పెట్టురు. 9.5 సంవత్సరాలల్లా 17 పంటలు వేసినటువంటి రైతులు 17 పంటలను రైతులను రాజును చేసుంటే ఒక్క పంట కాగమవుతాడా చెప్పుండ్రి. వ్యాపారం చేసిన వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఒక్కోసారి వ్యాపారం లాస్ వస్తుంది, ఓ 2 ఏళ్ళు నడిచినా 1 సంవత్సరం లాస్ వస్తే మళ్ళీ రికవర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మాత్రం మాట్లాడుకుంటే మరి పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందని చెప్తా ఉన్నవే, అప్పులన్నీ పెరిగినాయి. 7 లక్షల కోట్ల అప్పులు ఎవరి మీద మోపిండు? తీసుకొచ్చింది అభివృద్ధిగా సంక్షేమం కానీ మళ్ళీ మీరు మాట్లాడతారు. సో అభివృద్ధిగా సంక్షేమం కానీ మాట్లాడినప్పుడు ఏది అభివృద్ధి, ఏది సంక్షేమం? ప్రజలని పైకి తీసుకురావడం అభివృద్ధా, ప్రజలకు ఫ్రీగా ఇవ్వడం సంక్షేమమా? శంకర్ గారు మీకు నిజంగా కావాలనుకుంటే నాతో పాటు లైవ్లోకి రావచ్చు. శంకర్ సో 26 మెడికల్ కాలేజీలు ఇవ్వడం వల్ల జరిగింది తప్పు అని చెప్తా ఉన్నాడు. సో మెడికల్ కాలేజీలు ఒకటే బువ్వ పెడతలేదు మనకి. దాని గురించి కూడా మీరు చర్చించాలనుకుంటే ఇక్కడికి రావచ్చు లైవ్లో. మీ నెంబర్ పెడితే మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని. సో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో 3 సీట్లు తిరుపతి. ఈ సెకండ్ ప్లేస్ అనేది ఏ సీట్ అయినా అయి ఉండొచ్చు అన్న, సెకండ్ ఎటైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా మాట్లాడుకుంటే ఫస్ట్ ఎవడు వచ్చిండ్రా భయ అని అడుగుతారు. స్టేట్ ఫస్ట్ అంటే స్టేట్ ఫస్ట్ అడుగుతారు, కానీ స్టేట్ సెకండ్లు థర్డ్లు 3లు మాట్లాడుకోరు. ఇక వస్తాయి వాళ్ళు, ఎవరో ఒకరు ఉంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు రారు లైమ్ లైట్లకి. గెలిచిన వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే పైకి వస్తారు. ఇట్లే బీఆర్ఎస్కు 5 వస్తాయని చెప్పి నారాయణ గౌడ్ చెప్తున్నారు. సూపర్. ఇది నారాయణ గౌడ్ అందరికంటే ఎక్కువ. ఇగో నారాయణ గౌడ్ చెప్తున్నటువంటి కామెంట్ ఏంటిదంటే బీఆర్ఎస్కి 5 సీట్లు వస్తాయట. నారన్న చూస్తున్నావా? నువ్వు లైవ్లో నన్ను చూస్తున్నావా? నారన్న ఒక్కసారి పెట్టు, 5 సీట్లు గెలిచే నియోజకవర్గాలు నేను ఇక్కడ రాస్తాను నీ పేరు మీద. రిజల్ట్స్ వచ్చినాడు ఇదే నారాయణ గౌడ్ పేరు మీద నేను సర్వే చేస్తా, ఇక్కడ అనాలిసిస్ చేస్తా. 5 సీట్లు వచ్చినాయంటే నువ్వు రైట్ అంట, రాకపోతే నీ అంచనా తప్పు అవుతుంది. నేను ఇందాక కూడా అదే చెప్తున్నా, ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటారా. మనకు నచ్చినాయని రావన్నా, మనకు అక్కడక్కడ ఎవడో ఒకటి ఇద్దరు చెప్పిన ముచ్చటతో రాదన్నా. ఒక మీడియా ఛానల్గా, ఒక మీడియా సంస్థగా మాకుండే యాక్సెస్ మేరకు అక్కడ ఉండేటువంటి రిపోర్టర్లను పట్టుకొని అక్కడ జరిగిన పోలింగ్ సరళిని బట్టి నాయకులకు 100 చెప్తారు. నేను నిజంగా ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. నేను ఒక నియోజకవర్గం నాది, నేను అక్కడ పోయి ఓటేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు ఏం చెప్పిండంటే, మనదే వస్తుందట కదా ఇక్కడ బ్రదర్, మీకు ఎట్లుంది సర్వే అని చెప్పిండు. నువ్వు ఎవరిని అడిగినావని చెప్పిన. మా వాళ్ళంతా మనదే. మా వాళ్ళంతా అంటే ఎవరు? మా వాళ్ళంతా అంటే ఎవరు? నీ కార్యకర్తలు, నీ నాయకులు. వాళ్ళు నీకు భయపడో, లేకపోతే నీ ప్రేమకో, లేకపోతే అన్న మనమే వస్తున్నామని చెప్తారు. కానీ అసలు సిసలైన రిపోర్టు, అసలు సిసలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీడియాకి. కొందరు మీడియాలో ఉన్న దొంగల వల్ల ఈ అభిప్రాయం ఏర్పడి
అరే వీడు బీజేపీ వాడు కాబట్టి బీజేపీకి ఎక్కువ సీట్లు చెప్పిండు, వీడు కాంగ్రెస్ వాడు కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు చెప్పిండు అని చెప్పి అంటారు. కానీ ఆ దొంగల వల్ల జరుగుతున్నటువంటి తప్పిదమే తప్ప ఎక్కడ కూడా మీడియాకే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, మీడియాతోనే పబ్లిక్ ఓపెన్గా ఉంటారు. నేను గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని చెప్పి బలగుది చెప్తా కూడా ఎవరు నమ్మలే. అట్లీస్ట్ హంగ్ వస్తుందని చెప్తారు ఇంకా కొంతమంది, ఎందుకంటే నా ఇష్టం లేదు వాళ్ళకి. అరే ప్రజలలో వ్యతిరేకత కనపడుతుంది, నేను ప్రజానాడికి వెళ్తే ప్రతి నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు, మీడియాకి మెల్లగా చెప్తారు, బయటకు వచ్చి మాత్రం ఏ నాయకుడు కనబడితే ఆ నాయకుడు పేరు చెప్తారు. అందుకే చెప్పిన అన్న మీకు చెప్పిన వాళ్ళు మీ నాయకులు మీ కార్యకర్తలు కాబట్టి చెప్పిర్రు, బట్ మాకు చెప్పేటోళ్ళు ప్రజలు చెప్తారు, వాడు పడుతున్న బాధ చెప్తాడు, మళ్ళా కొత్తగా కొంటున్న ఇన్వర్టర్లు చెప్తాయి మాకు, కొత్తగా కొంటున్నటువంటి జనరేటర్లు చెప్తాయి మాకు, కరెంటు పోతుందంటే మళ్ళా వేస్తున్నటువంటి బోర్లు చెప్తాయి మాకు, ప్రజలు నీళ్లకు కరెంటుకు మళ్ళీ పడుతున్న అవస్థలు చెప్తాయి మాకు. మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ పోతలేదు కరెంటు, ఎక్కడ అంటే మళ్ళీ ఇన్వర్టర్లు ఎందుకు ఉంటున్నారు, మళ్ళీ బ్యాటరీ షాపులు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? నేను కాంగ్రెస్ని అడుగుతున్నా, ఇది అడుగుతా అంటే కనిపిస్తలేదా ప్రజలకి? సాక్ష్యాలు కావాలనా? ప్రజలకు తెలిసింది, నాయకులకు అర్థం కావాలి. మీకు చెప్పేది మీకు చెప్తారు, ఏడ పెన్షన్ ఆగిపోతుందో అని భయంతో చెప్తారు, ఏడ మీరు ఇబ్బంది పెడతారో అని భయంతో చెప్తారు, ఏడ వాళ్ళకి వచ్చేటి ఆపుతారో అని చెప్పి భయంతో చెప్తారు, ఎవడు కనబడితే వానికి చెప్తారు, ఒక్క తటస్థంగా ఉండే మీడియాకు మాత్రమే చెప్తారు, ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద కొట్టినట్టు చెప్తారు. ఈసారి వాడు రాడు అని చెప్పేస్తారు, ఈసారి ఈయన కోటేస్తామని చెప్తారు. ఇక్కడ కూడా రెండు రకాలు, కెమెరా ముందు చెప్పే మొగోడు ఒకడైతే కెమెరా సాటున చెప్పేటోడు ఒకడు. కెమెరా ముందర చెప్తారు కొంతమంది ధైర్యంగా, మాకెవరితోనే ఏమున్నది, ఏ నాయకుడు అయితే ఏమున్నది, వాడు మాకు ఉద్ధరించేది ఉందా, అని జేబులోకి వెళ్ళి పెట్టేది ఉందా, నేను కట్టే ట్యాక్సులతోనే కదా వాడు నన్ను పరిపాలించేదని చెప్పి అనుకునేటోడు ధైర్యంగా చెప్తాడు. ఈసారి బీఆర్ఎస్ నా కొడుకులు ఏం చేసిర్రు, ప్రభుత్వం ఏం చేసింది, మాకు ఇస్తాన హామీలేంది, మమ్మల్ని ఎట్లా చేసిర్రు అని చెప్పి ధైర్యంగా మాట్లాడేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇక అతి కొద్ది మంది అన్న కెమెరా పెట్టకు, కెమెరా ముందర చెప్పా, సాటుకి చెప్తా, నీకైతే చెప్తా అని చెప్పి చెప్తారు. సో అక్కడ ఇక్కడ తెలుసుకున్నటువంటి రిపోర్ట్ని క్రోడీకరించి మేము మాత్రమే మీకు నిష్పక్షపాతంగా చెప్పగలిగినోడు చెప్తాడు, ఎవడు పడతాడు చెప్పాడు. ప్యాకేజీలు తీసుకున్నాడు ఉంటాడు, పైసలకు అమ్ముడు పోయే దొంగలు ఉంటారు, జర్నలిజంలో కూడా దొంగ నా కొడుకులు ఉంటారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అన్న మీకు నేను పాజిటివ్గా చెప్తా అంటే, అరే సన్నాసి నువ్వు చెప్పినంత మాత్రాన ప్రజలు మారరు అయ్యా. ప్రజలు ఓటేయాలంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తే మనం చంద్రబాబు గెలవాలి పక్క రాష్ట్రంలో. ఒకవేళ మీడియా కనుక ఏదంటే అది చేయగలుగుతుంది, మీడియా చెప్తే ఖచ్చితంగా ఆయన చెప్పిన వ్యక్తి గెలుస్తారని చెప్పేటట్టయితే 2019లో TV5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు, ఆ మీడియా సంస్థల పేరు ఇక్కడ ఎందుకు తీయాల్సి వస్తుందంటే అది ఒక పేపర్లో వార్త వచ్చింది, అందుకోసం చెప్తా ఉన్నా. సో వాళ్ళు చెప్పినట్టయితే అక్కడ గెలవాలి కదా, మరి చంద్రబాబు ఎందుకు ఓడిపోయే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిచే? ఇలా టీ న్యూస్ చెప్తున్నటువంటి వార్తలు చూస్తే మరి గెలవాలి కదా ఇక్కడ బీఆర్ఎస్ కూడా. అట్లా ఉండదు, అక్కడికక్కడికి అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అంశాల వారీగా మాత్రమే ప్రజలు ఓట్లేస్తారు. కానీ ఎవడో చెప్పిండు ఏదో న్యూస్ ఛానల్లో కేసీఆర్ దొంగనట లంగనట అంటే వాడు దొంగ అని అభిప్రాయానికి వస్తాడా? దొంగ అని చెప్పి 100 సార్లు చెప్తే దొంగ అయినా లంగ అవుతారు, లంగ అయినా దొంగ అవుతారని చెప్తారు కదా, అది కూడా విచక్షణతో ఉంటారు. ఓటు విషయంకి వస్తే మాత్రం ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఇంకా ఉన్నాయి కామెంట్లు. సో వరంగల్ 100% బీజేపీ అంటూ మనోజ్ రెడ్డి అంటా ఉన్నాడు. సో మెదక్లో బీజేపీ పక్కాని రఘునందన్ రావు గురించి చెప్తా ఉన్నారు. ఎవరు? గౌడ్ భిక్షపతి. సో వరంగల్కి బీజేపీ పక్కా గెలుస్తా అని చెప్పింది మనోజ్ రెడ్డి. సో దేశానికి బీజేపీ మోదీ నాయకత్వం చాలా అవసరం, ఇదంతా పార్టీ కామెంట్స్ అవసరం లేదన్నా. నేను అడిగింది ఒకే ఒకటి, బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయని కేటీఆర్ చెప్తా ఉన్నాడు, బీజేపీకి కాంగ్రెస్కి కర్రు కాల్చి వాత పెట్టిర్రు ఈ ప్రజలని చెప్పినప్పుడు మనకు అవగాహన ఉండాలి. ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కి వస్తాయి అంటున్నారు, మరి ఆయన ఏ నమ్మకంతో ఉన్నాడనే విషయాన్ని మాట్లాడడానికి మాత్రమే ఇగో కుషకుమార్ ఆవుల స్టేట్లో ఏ పార్టీ ఉన్న సెంట్రల్లో బీజేపీ మోడీ గారు ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి అంటా ఉన్నారు. సో ఇది పార్టీ స్టేట్మెంటే, ఇది కాదు నేను అడిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 39% వస్తే చాలు, ఓవర్ కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డి గారు వద్దురా అన్న. కొంచెం కామెంట్స్ పెట్టేటప్పుడు మనకు ఎవరితో గట్టుతా కదా ఏముందన్నా, ఒడ్డు పంచాయతీ ఏముంది ఎప్పుడు మీరు సృష్టిలో లొల్లుందా ఉందన్న. మనకు మనం అభిప్రాయాన్ని ఎట్లా వ్యక్తపరచాలంటే ఆర్టికల్ 19 చెప్పింది నేను ఏదంటే అది మాట్లాడుతుంటే అట్లా కూడా కుదరదు. అందులో కూడా సబ్ క్లాసులు ఉంటే తీసుకుపోయి లోపల నూకేటోళ్ళు కూడా ఉంటారు, ఏది పడితే అది మాట్లాడనీకు ఉండదు. చెప్పే హక్కు ఆ స్వాతంత్రం మనకు ఉంది, కానీ అవతలని కించపరిచేది అవతలని ఇబ్బంది పెట్టే హక్కు అయితే మనకు లేదు కదా. వాళ్ళని హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా రేవంత్ రెడ్డి నిజంగా చాతగానోడు అంటే అది తప్పు లేదు, అక్కడ వరకు ఎప్పటి వరకు చేయలేకపోయిండు, హామీలు నెరవేర్చలేకపోయిండంటే. అంతేగాని పర్సనల్గా అటాక్ చేయడం అనేది వాస్తవంగా అది మంచిది కూడా కాదు, అది హెల్దీ ఎన్విరాన్మెంట్ కూడా కాదు, అది దానివల్ల మనకే నష్టము. సో
బీఆర్ఎస్కి ఎందుకు వస్తాయి అనేది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్ప. సో ఆయన చెప్పింది అది. ఇంకోటి అదే టీఎం సాగర్ అఫీషియల్ ఇది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 39%. నేను అదే చెప్పాను ఇందాక కూడా, 39% ఓట్లు వస్తే చాలు. గతంలో 2023 అంటే మొన్న నవంబర్లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒక్క ఓటు కూడా తక్కువ కాకుండా వస్తే సరిపోతుంది, కాంగ్రెస్ సక్సెస్. కాంగ్రెస్ని ఆదరించినట్టే ప్రజలు, మొన్నటి ప్రజలు కంటిన్యూ ఉన్నట్టే. ఒక్క ఓటు కూడా తక్కువ వచ్చిన పర్సంటేజ్లా కాంగ్రెస్ని ప్రజలు తిరస్కరిస్తున్నట్టు, ఎంతో కొంత వ్యతిరేక భావనలు వస్తున్నట్టు, మొన్న తప్పిదారి ఓటేసినట్టు, కేటీఆర్ కదా అన్నట్టు తేలుగొట్టిన దొంగలు ఎక్కువ ఉన్నట్టు, మొన్నటిదాకా అటే ఓటేసి ఇప్పుడు ఇలా సైలెంట్గా వేరే దిక్కు వేసినట్టు. సో అదొకసారి రేవంత్ రెడ్డి అది ఓవర్ కాన్ఫిడెన్స్గా పోకూడదు. రెఫరెండం అన్నాడు కదా, ఆయనకే అవుతుంది అది. ఆయన సీటు కింద ఆయనే ఎసరు పెట్టుకున్నాడు, ఆ కుర్రాయి తెచ్చుకొని కింద పెట్టుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, కింద అంటే సీటు కింద నేను చెప్పింది. సో సీటు కింద కుర్రాయి పెట్టుకున్నాడు, అది ఎప్పుడన్నా కాలొచ్చు పేలొచ్చు. దానికి కారణం ఏంటిదంటే ఈ ఎన్నికలు మాకు రెఫరెండం అని చెప్పిండు. సో మొహమ్మద్ తాహిర్, కాంగ్రెస్ 13 సీట్స్ పక్కా విన్, నో డౌట్, జై కాంగ్రెస్ జై భారత్, నెక్స్ట్ పీఎం రాహుల్ గాంధీ. ఈ పార్టీల స్టేట్మెంట్స్ అవసరం లేదన్నా. రెండే. ఒకటి, బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు, ఎందుకు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఎందుకు వస్తాయి, అంతే అదొకటి చెప్పండి సరిపోతుంది. సికింద్రాబాద్ మెదక్ నాట్ పాసిబుల్ సార్ అంటూ అప్పలనాయుడు రోజు చెప్తా ఉన్నాడు. సో బీజేపీ విన్నర్, బీజేపీ పార్టీపై బీజేపీ 12, బీజేపీ 10, బీజేపీ విన్ను, టీఆర్ఎస్కు 0, బందిగ శ్రీను ఓకే. మొబైల్ డాక్టర్ తెలంగాణ, టీఆర్ఎస్ 14కి 0 ఓకే. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి ఒకసారి, మీ స్టేట్మెంట్స్ని బట్టి. ఇంకా వస్తున్నాయి కదా, కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న, మీరు అందరూ రిప్లై ఇస్తున్నందుకు. సో మీకు నిజంగా ప్రజల పక్షాన్ని ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎక్కడ కూడా ఒక పక్షంగా మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యము. అది మీరు గమనిస్తారు కూడా భవిష్యత్తులో. గతంలో కూడా నా ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు ఉంటే కూడా గుర్తిస్తారు. నేను ఏ తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చేసినా అట్లే చేసినా, రఘునందన్ రావుని చేసినా అట్లే చేసినా, బండి సంజయ్తో మాట్లాడినా అట్లే మాట్లాడినా, ఎక్కడ కూడా ప్రజల పక్షాన ఏది ఉంటుంది మాట్లాడడం. బీఆర్ఎస్ని ప్రశ్నించినాడు కూడా అట్నే ప్రశ్నించడం. చాలా ఉన్నాయి కామెంట్స్. సో 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరూ చేయలేనిది ఓవైసీ చేసే దాష్టికాలు, దొంగ ఓట్స్, రిగ్గింగ్ అవుట్ ఆఫీసర్స్ అండ్ పాలసీస్ సపోర్ట్ అని చెప్పి కిషోర్ కుమార్ అంటా ఉన్నాడు. 43 సంవత్సరాలుగా ఇట్లా జరుగుతుందని చెప్పి అంటా ఉన్నాడు. సో అన్నా బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ ఏమన్నా పీఎం అవుతాడా, అది అందరికీ తెలిసిపోయింది. పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుందంటూ తోటు రాజు అంటా ఉన్నాడు. ప్రతిసారి బీజేపీనే బీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎంపీ ఇస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీని రాబోతుందంటూ ఇది కూడా పొలిటికల్ స్టేట్మెంట్. సో బీజేపీకి 8 నుంచి 10 సీట్లు, 8 సీట్లు అయితే పక్కా ఓకే. జైరాబాద్ 100% సెంట్రల్ బీజేపీ ఓకే. ఆసిఫాబాద్లో ఊరునే నాశనం చేసిన మత పిచ్చిగాళ్ళు అంటూ కిషోర్ కుమార్, ఇది కూడా పొలిటికల్ స్టేట్మెంట్. ఇది అక్కర్లేదన్న, నేను ఇందాక కూడా చెప్పిన. ఏదైనా విధానపరమైన విషయాలు ఉంటే మాట్లాడితే అందం. హనీ వేణు అంటూ బీజేపీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, చేవెళ్ళ, సికింద్రాబాద్ ఇవన్నీ చెప్పినాము. బట్ బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ చెప్పండి. ఓల్డ్ సిటీలో రీపోల్ చేస్తే బీజేపీ విన్ అవుతుందని రామేశ్వరరావు అంటా ఉన్నాడు. ఇవన్నీ రొటీన్ కామెంట్స్. నిజంగా మీకు ఇంత ఆలోచన ఉంటే, ఇంత అవగాహన ఉంటే, ప్రజల పక్షాన మాట్లాడాలనిపిస్తే కనుక మీకు మెసేజ్ చేసే అవకాశం, నాతో లైవ్లో మాట్లాడే అవకాశం, అండ్ మీ గురించి నేను ఇక్కడ చెప్పే అవకాశం. మీరు వస్తే మనం అనాలిసిస్ చేద్దాం, ఎందుకు ఏం జరిగింది. సో అన్నీ కూడా బీజేపీకే చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ లేదు, 0. బీఆర్ఎస్కి చెప్పిన వాళ్ళు ఇగో నారాయణ గౌడ్ 5 సీట్లు వస్తాయంటే, నిమ్మల కరుణాకర్ చెప్పింది 3 నుంచి 4 సీట్లు వస్తాయంటే, శంకర్ అనేట ఆయన చేసిన కామెంట్ 2 నుంచి 5 సీట్లు అయితే, హాతీరామ్ హైదరాబాద్ వస్తాయని చెప్తా ఉన్నాడు. సో ఎస్ఆర్ఆర్ గ్రూప్ కూడా బీఆర్ఎస్కి 3 వస్తాయని చెప్పి ఈ 5గురు మాత్రం కామెంట్ చేశారు. 6గురు, 1, 2, 3, 4, 5, 6, 6గురు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. లైవ్లో వందలాది మంది చూస్తూ ఉన్నారు, వందల మంది లైవ్లో ఉన్నారు. 6గురు మాత్రమే బీఆర్ఎస్కి చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి నేను అనేది ఇది కూడా ఒక లెక్క అని చెప్తలేను, కానీ ఇది కూడా ఒక ఇంపాక్ట్. ఒకవేళ ప్రజలలో అంత ప్రభావం చూపించినట్టయితే, నీ చుట్టాలో, నీ పక్కాలో, నీ తెలిసిన వాళ్ళు, నీ దోస్తులో చెప్తే విషయాన్ని బట్టి మీరు కూడా ఒక అంచనాకు వస్తారు. నీకు ప్రేమ ఉంది కాబట్టి పేరు రాస్తే సరిపోదు కదా. నాకు ఇష్టం కాబట్టి,
నాకు ఆయన అంటే ఇష్టం కాబట్టి ఆయన గెలుస్తానని రాస్తే సరిపోదు కదా. ఆయన ఏం పని చేసిండు, ఆయన చూపించిన ప్రభావం ఏంది, ఆయన చేసిన సేవలు ఏంది లెక్కలకు వస్తాయి. సో మీరు కూడా అదే చేయాలి. ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను అది కూడా చదువుతాను. సో ఇగో వీళ్ళు కూడా మీరు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేదంటే లైవ్లో ఒకసారి మాట్లాడదామంటే నేను నా నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను, లేదంటే మీ నెంబర్ అయినా సరే ఒక్కసారి షేర్ చేస్తే మనం మాట్లాడితే కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్నది మనం చర్చించుకోకపోతే మనమంతా వృధా, ఎన్ని చేసినా కూడా వృధా. సో అందుకోసమే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బీజేపీలకు కర్రుగాల్చి వాత పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో కుస్తీ, గలీలో దోస్తీ అన్న చందంగా పనిచేశాయని ఆరోపించారు. ఎవడన్నా సిగ్గుశరం ఉన్నోడు బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్తారా? అసలు అవకాశం ఉందా? అసలు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. ఓ పక్క మా ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం రావాలని చెప్పి చచ్చిపోతూ ఉంటే ఈయన మాత్రం వాళ్ళిద్దరు ఒకటని చెప్తాడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటేనేట. కామెంట్ చేయండి, అది కూడా కేటీఆర్కు తెలిసి రావాలి. ఈ వీడియో ఆయనకు షేర్ చేస్తాను నేను. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అది కరెక్టా కాదా అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకన్నాడో ఒకసారి చూద్దాం మనం.